ప్రతి ఏటా వైభవంగా నిర్వహించే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర మే 5 నుండి 13వ తేదీ వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి అయినాయి. భక్తులు వివిధ వేషధారణలో 9 రోజుల మొక్కులు తీర్చుకుంటారు. తాతయ్య గుంట గంగమ్మ పాలక మండలి, తిరుపతి కార్పొరేషన్, తూడా, టీటీడీ, పోలీస్ శాఖల సహాయ సహకారాలతో కలిసి భక్తులకు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. భక్తులు సంయమనం పాటిస్తూ దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని చైర్మన్ మహేష్ యాదవ్ భక్తులకు విజ్ఞప్తి చేశారు. బోర్డు సభ్యులు ఆమదాల వరలక్ష్మి, వెంకటేష్, గుణ, భాగ్యవల్లి, సుబ్రహ్మణ్యం, రాజా, రుద్ర కిషోర్, విమల, చంద్రశేఖర్, శ్యామల, మధులత, లక్ష్మణరావు, మురళి అర్చకులు పాల్గొన్నారు. జై గంగమ్మ తల్లి. తిరుపతిలో వెలిసిన శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర మహోత్సవాలు ఈ నెల 5వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ యొక్క జాతరకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకున్నాం. టీటీడీ సహకారంతో చలువు పందిళ్ళు, లైటింగ్ డెకరేషన్ మరియు పుష్ప అలంకరణ కూడా మొత్తం టీటీడీ వారి సహకారంతో చేస్తున్నాం. ఇటుపక్క చూస్తే కార్పొరేషన్ వారి సహకారంతో ఇట్లా శానిటేషన్ కావచ్చు, వచ్చే భక్తులకి బటర్ మిల్క్, వాటర్కి ఒక 6 స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ క్యాంప్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని వాళ్ళ సహకారంతో చేస్తున్నాం. ఇంకో పక్క చూస్తే తుడా వారి సహకారంతో ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వాళ్ళ సహకారంతో నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే పోలీస్ వారికి ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ యొక్క జాతర ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పేసి ఆయన తగు సూచనలు చేసి ఆల్రెడీ గుడికి విజిట్ చేసి ఆయన మొత్తం కూడా పర్యవేక్షించి ఎలా క్యూ లైన్లు ఎలా ఏం చేయాలి అనేది బ్యారికేడింగ్ అంతా కూడా సార్ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈసారి క్యూ లైన్లు అందరూ కూడా భక్తులు గమనించాలి. దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా సౌత్ గేట్లో ఉన్నటువంటి నేరేలమ్మ గుడి దగ్గర నుంచి కూడా అందరూ గుడికి దర్శనానికి ప్రదర్శించే మార్గం అక్కడ పెట్టారు కాబట్టి అది గమనించి పొంగలు పెట్టే భక్తులు కూడా వచ్చి అమ్మవారికి పొంగలు సమర్పించుకొని నేరేలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి క్యూ లైన్లో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి కూడా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వేసవి ఎక్కువగా ఉన్న కారణంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేదానికి చదువు పద్ధతుల్ని గతంలో తుడా ఆఫీస్ వరకే వేసేవారు. కానీ ఈ సంవత్సరం మేము ఈసారి ఇట్లా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ సెంట్రల్ పార్క్ వరకు కూడా చదువు పద్ధతులు ఏర్పాటు చేసాం. సౌత్ వెస్ట్ సైడ్ వచ్చి ఇటుపక్క మేము హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు కూడా చదువు పద్ధతుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా దర్శనానికి ఇచ్చేసే భక్తులందరికీ కూడా దేవస్థానం తరపు నుంచి ఉచితంగా మంచినీళ్ళ బాటల్ని, మజ్జిగ ప్యాకెట్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. భక్తుల సౌకర్యాన్ని ధ్యేయంగా మా పాలక మండలి పనిచేస్తుంది. వాళ్ళకి ఎటువంటి దర్శనం చేసుకొని వాళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు మేము పూర్తి చేసుకోవడం జరిగింది. విఐపి భక్తులకు కూడా మేము విలవించుకుంటున్నాం. తిరుమల తరహాలో ఈసారి 2 స్లాట్లు డివైడ్ చేసాం. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా వాళ్ళకి టైం కేటాయించడం అయింది. తిరుపతిలో ఉన్న ప్రముఖులందరూ కూడా మా ఒక విజ్ఞప్తిని మన్నించి మీరు ఈ టైంలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సింది కూడా మీకు విజ్ఞప్తి చేసుకుంటాను. కేవలం మిగతా టైంలో అంతా కూడా మొత్తం సామాన్య భక్తులకే అన్ని దర్శన సౌకర్యం కల్పిస్తున్నాము. మేము మా పాలక మండలి వచ్చిన తర్వాత
ఓన్లీ భక్తులు ఒక సౌకర్యాల మీద ప్రత్యేక దృష్టి సారించాం. ఈసారి జాతరని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పి మేము సంసిద్ధమైనాము. ఈసారి సంబరాలు అమరాన్ని అంటే విధంగా కూడా జాతర మహోత్సవాలు నిర్వహిస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. జై గంగమ్మ తల్లి. సారీ లాస్ట్